ప్రియమైన యవనస్తులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ముందుగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. మరి ఎలాగా నేను రక్షణలోకి వచ్చాను, ప్రభు ఎలాగా నన్ను పిలుచుకున్నాడు, ఎలాగా ప్రస్తుతం నేను సేవ చేస్తున్నాను, ఈ విషయాలను క్లుప్తంగా మరి సాక్ష్య రూపంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా సాక్ష్యము యవనస్తులైన మీ అందరికీ ప్రయోజనకరంగా, ఒక ఛాలెంజ్గా, ఆదర్శంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. చిన్న వయసులో అంధుడుగా యవనస్తుడుగా ఉన్నటువంటి నన్ను ప్రభు ఎలా పట్టుకున్నాడు, ప్రభు ఎలా వాడుకుంటున్నాడు, ఈ విషయం తెలుసుకున్న ద్వారా అనేక మంది నాలాగే యవన కాలంలో సేవకులుగా మారి దేవుని యొక్క సేవ చేయాలనేది నా ఆశ. నా సాక్ష్యము ద్వారా మరి దేవుని నామానికి మహిమ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సాక్ష్యం అనేది కూడా పరిచర్యలో ఒక భాగం. ప్రార్థన పరిచర్య, పాటల పరిచర్య, వాక్య పరిచర్య ఎలాగో సాక్ష్యము కూడా దేవుని సేవలో ఒక భాగమై ఉన్నది. అందుకే సాక్ష్యాన్ని కూడా పరిచర్య అని పిలుస్తారు. సాక్ష్యం కూడా అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో నాకు మీరు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. మీ సాక్ష్యం ద్వారా నాకు మహిమ రావాలి, సంఘం అభివృద్ధి చెందాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి అని ప్రభు కోరుకున్నాడు. అపోస్తలుల కార్యములు 1:8 మనం ఆయనకు సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి సాక్ష్యం చెప్పడం అనేది, సాక్షులుగా ఉండటం అనేది దేవుని చిత్తమై ఉన్నది. ఇక్కడ ఒకటి, మనం సాక్ష్యం చెప్పడం, మన జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్పడం. రెండవది, ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పడం. సాక్ష్యంలో 2 భాగాలు ఉంటాయి. మనం ఎలాగ రక్షించబడ్డామో, ప్రభువు మనకు ఎలాగ మేలు చేశాడో, ఎలాగ మనం సేవలోకి వచ్చామో అదొక సాక్ష్యం, అది వ్యక్తిగత సాక్ష్యం. రెండవది, ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పడం, ఆయన ప్రేమను గురించి, ఆయన శక్తిని గురించి సాక్ష్యం చెప్పడం. కనుక ప్రభు ఏం చెప్పాడంటే, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్పాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడాలి. దేవుని కొరకు సాక్ష్యం చెప్పే అనుభవం కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా తనలో తాను ఒక సాక్ష్యం కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని సేవలో సాక్ష్యం అనేది ఒక పరిచర్య, సాక్ష్యం అనేది ఒక భాగం. అయితే ఈ సమయంలో యవనస్తులైన మీ ఎదుట మీరు ప్రోత్సహించబడటానికి, మీకు మేలు జరగటానికి నా సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించి ప్రయోజనాన్ని పొందాలని కోరుతున్నాను. ప్రియమైన యవనస్తులారా, నా పేరు ఐజయా. మా సొంత గ్రామం ప్రకాశం జిల్లా చీరాల దగ్గర కారంచేడు. మా తల్లిదండ్రులకు మేము 4 బిడ్డలం, నేను 3వ వ్యక్తిని. అయితే నేను పుట్టినప్పటి నుంచి అంధుడుగా పుట్టడం జరిగింది. ఒక నామకరణ క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు సంఘ పెద్ద. అయితే నేను పుట్టినప్పుడే అంధుడుగా పుట్టాను. 3 రోజులు కళ్ళు తెరవలేదు. ఆ తర్వాత కళ్ళు తెరిచిన దగ్గర నుంచి చూపు కనిపించలేదు. దీనితో మా ఇంట్లో వారు, బంధువులు చాలా బాధపడుతూ వచ్చారు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి అలాగా లేదు. మరి ఇతడు అంధుడిగా పుట్టాడు, ఇతని భవిష్యత్తు ఎలా ఉండిద్దో, ఇతడు పెద్దగా ఏమవుతాడో అని వారు చాలా బాధపడుతూ వచ్చారు. నా భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ వచ్చారు. నేనైతే పుట్టుకతోనే అంధుడిగా జన్మించడం జరిగింది. మరి చిన్నగా వయసులో ఎదుగుతూ ఉన్నాను. నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంది.
మరి నేను ఒక 10 సంవత్సరాల వయసులోపు ఉన్నప్పుడు ఒక చిన్న దర్శనం నాకు కలిగింది చిన్న వయసులో. దాని గురించి నాకు పెద్దగా గుర్తు లేదు. 10 సంవత్సరాల లోపు వయసులో ఒకసారి నేను మా నాయనమ్మ ఇద్దరం పనుకున్నాం. ఇంకా నిద్ర పోలేదు, మెలుగుగానే ఉన్నాం. దుప్పటి కప్పుకొని పనుకున్నాం. ఒక పెద్ద వెలుగు కనిపిస్తూ ఉంది. ఆ వెలుగును చూసినప్పుడు నేను భయపడిపోయాను. దుప్పటి కప్పి ఉంది, ఇంకా నిద్రపోలేదు, వెలుగుగా ఉన్నాను. పెద్ద వెలుగును చూసినప్పుడు నేను భయపడ్డాను. అప్పుడు మా నాయనమ్మ ఏంటి వెలుగు కనపడుతుంది అన్నాను. అప్పుడు తనంది, అదేదో దేవుని వెలుగు ఏంటి పనుకోండి. అప్పుడు నాకు దాని గురించి తెలియదు. మొత్తానికి ఈ చిన్న వయసులో అసాధారణమైనటువంటి వెలుగుని నేను మంచం మీద చూడటం జరిగింది. కొంతకాలం గడిచింది. మొత్తానికి ఒక 10 సంవత్సరాల వయసు వస్తూ ఉంది. ఈలోపు చిన్న వయసు నుండి మా గ్రామంలో నేను సండే స్కూల్కి వెళుతూ ఉన్నాను. సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఈరోజు నేను సేవకుడిగా మారడానికి, ఆశీర్వదించబడటానికి ఒక ముఖ్యమైన కారణం సండే స్కూల్. సండే స్కూల్కి చిన్నప్పటి నుంచి వెళ్ళి పాటలు, కంటక వాక్యాలు, బైబిల్లో ఉన్న కథలు, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, కానుకలు ఇవ్వటం, భక్తి, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మరి చిన్న వయసులోనే తెలియకుండానే సండే స్కూల్లో వచ్చినాయి. వాస్తవానికి అప్పుడు చిన్న వయసు కనుక ఏమి తెలియదు. అయితే తెలియని వయసులోనే ఇవన్నీ సండే స్కూల్లో నేర్చుకోవడం జరిగింది. అప్పుడే మరి మిషనరీల పుస్తకాలు చదువుతూ ఆ పుస్తకాల ద్వారా ఎంతో ప్రభావితం చెందేవాడిని. అంతేకాదు సాయంకాల సమయంలో ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. గంటల సమయం పొలాల్లో ఏకాంతంగా ప్రార్థన చేసేవాడిని. తర్వాత చిన్న వయసు నుండే ఉపవాసం ఉండడం నేర్చుకున్నాను. సండే స్కూల్ ద్వారా బైబిల్లో ఉన్న కథలు, కంటక వాక్యాలు బాగా వచ్చాయి. చిన్నప్పుడు ఆ కంటక వాక్యం యొక్క విలువ తెలియలేదు, కానీ ఇప్పుడు ప్రసంగం చేయడానికి ఆ కంటక వాక్యాలు ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. మొత్తానికి చిన్నప్పుడు సండే స్కూల్ ప్రభావం నా మీద చాలా వరకు పడింది. సండే స్కూల్ నుంచి చక్కగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. అయితే అప్పట్లో ఒక కోరిక నాలో ఉండేది. నేను కూడా పెద్ద అయిన తర్వాత సేవకుని అవ్వాలి, సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. ఈ భూలోకంలో అన్ని పనులు కంటే ఇదే గొప్ప పని. నరకానికి పోతున్నటువంటి ఈ నశించిపోతున్న ఆత్మను రక్షించాలి. నేను కూడా పెద్ద అయినాక ఎలాగైనా సేవకుని అవ్వాలి అని సండే స్కూల్లో ఉన్నప్పుడే అనుకునేవాడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచే సేవల గురించి నేర్పించారు. మిషనరీల యొక్క జీవిత చరిత్రలు చెప్పేవారు. చిన్నప్పటి నుంచే ప్రార్థన ఎదుగుతూ ఉన్నందువల్ల పెద్దయినా నాకు ఎలాగైనా సేవ చేయాలనుకున్నాను. సరే, కొంతకాలం గడిచింది. నా వయసు 11 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు మరి అందరికీ కూడా స్కూల్ ఉంది, వారు కూడా చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ప్రభుత్వం వారికి చక్కగా అన్ని అవకాశాలు కల్పిస్తుంది అని మాకు తెలిసింది. లేటుగా, చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పుడు నా 11వ సంవత్సరంలో నర్సరావుపేటలో లోదరన్ బ్లైండ్ హై స్కూల్లో 1వ తరగతిలో చేరాను. వాస్తవానికి అప్పటికే 5 తరగతిలో ఉండాలి లెక్క. అయితే స్కూల్ ఉన్న సంగతి తెలియకపోవటం వల్ల ఆలస్యంగా స్కూల్లో చేరడం జరిగింది. 11వ సంవత్సరంలో 1వ తరగతిలో చేరాను నర్సరావుపేటలో. 1వ తరగతిలో కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడిని, ఏమని? డిగ్రీ అయిపోవాలి, బిఈడి అయిపోవాలి, టీచర్ ఉద్యోగం రావాలి, ఉద్యోగం చేస్తూ సేవ చేయాలి. ఇది 1వ తరగతి ఆలోచన. చాలా ముందు ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టీచర్ ఉద్యోగం అంటే నాకు బాగా ఇష్టం. టీచర్ ఉద్యోగం అంటే పిల్లలకు చక్కగా చదువు చెబుతూనే వారికి నీతి మాటలు నేర్పవచ్చు, వాక్యం నేర్పవచ్చు, వారిని దేవుని యందు భయభక్తులతో పెంచవచ్చు. పగలు చక్కగా టీచర్ ఉద్యోగం చేసుకుంటూ సాయంకాలం ఎటైనా వాక్యం వెళ్ళిపోవచ్చు, ఆటంకం ఉండదు. ఆదివారం సెలవు, ఎండాకాలం వస్తే సెలవు ఇచ్చేస్తారు, మీటింగ్స్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి టీచర్ ఉద్యోగం అయితే బాగా సెట్ అయ్యి సేవ చేయడానికి అటు చిన్నపిల్లలకు బాగు చేసినట్టు ఉంటుంది, ఇటు మనం సేవ చేసుకోవడానికి ఆటంకం ఉండదు. కాబట్టి ఉద్యోగం చేస్తూ సేవ చేయాలి, పూర్తిగా సేవ చేయాలనేటువంటి తలంపు నాకు లేదు. ఉద్యోగం చేస్తూ సేవ చేయాలా, అది కూడా టీచర్ ఉద్యోగమే చేయాలి. మరి అప్పుడు నేను 1వ తరగతిలో ఉన్నాను.
వయసు ఎక్కువైపోయింది, ఏం చేయాలి? ప్రియులారా, ఆ తర్వాత 1 నుండి 4, 5 నుండి 7, 8 నుండి 10, 5 సంవత్సరాలు 10th అయిపోయింది. 15వ సంవత్సరానికి 10th అయిపోయింది. అన్ని ప్రమోషన్లే. ఎందుకంటే కష్టపడి చదువుకునేవాడిని. ఎందుకంటే పట్టుదల ఉంది కదా, బాగా చదవాలా, ఉద్యోగం చేయాలా, సేవ చేయాలి, అది తలం. మొత్తానికి 15 సంవత్సరాలు 10th అయిపోయింది. అప్పుడు మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎక్కడ చేరాలి అనుకున్నప్పుడు ఒంగోలులో ఏబిఎం కాలేజీలో చేరాను. అది మిషన్ కాలేజీ కనుక మరి కన్స్ట్రక్షన్ ఉంటుంది, భక్తి ఉంటుంది అని ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరడం జరిగింది. అక్కడే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను. అయితే నేను ఇంట్లో చదివే సమయంలో చాలా కష్టపడ్డాను. వాడు చదువుకోవడానికి కష్టపడ్డాను, సేవ చేయడానికి కూడా కష్టపడ్డాను. నేను ఆ కాలేజీలో చేరిన తర్వాత ఆ కాలేజీకి హాస్టల్ లేదు. ఒంగోలులో మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? వేరే కాలేజీలో చేరాలంటే టైం అయిపోయింది, సంవత్సరం వేస్ట్ అయింది. ఇంటి దగ్గర వాళ్ళతో చెప్పలేదు. నేను నాతో పాటు మరో స్నేహితులు ఉన్నారు, ఇద్దరం అక్కడ చేరాం. హాస్టల్ లేదు. అప్పుడు ఏం చేసామో తెలిసిన, రోజు 1 పూట 2 పూటలు హోటల్లో ఫోన్ చేస్తూ ఒక టైప్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని రైల్వే స్టేషన్లో ఉండి కాలేజీకి వెళ్ళేవాడు. ఎవరికి తెలియదు. పగలేమో క్లాసులో కూర్చునేవాడిని, చదువుకునేవాడిని. సాయంత్రం అయితే క్యారఫ్ ఎక్కడంటే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. వాస్తవంగా పిల్లల ఇంటికాడ చెప్పలేదు. ఎందుకంటే చెప్తే వాళ్ళు మరి చదువు మానిపిస్తారేమో. చదువుకోవాలనేటువంటి పట్టుదల ఉంది కనుక ఎలాగైనా చదవాలని మరి రైల్వే స్టేషన్లో ఉంటూనే కాలేజీకి వెళ్ళి కొన్ని దినాలు గడిపాను. ఇంచుమించు ఒక 15 రోజులు అలా గడిచిన తర్వాత అప్పుడు కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ చిన్నపిల్లల హాస్టల్స్ ఉంటాయి కదా, ఆ హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాను. చిన్నపిల్లల హాస్టల్లో ఉండి వారికి పెట్టిన భోజనం తింటూ మరి కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను. అప్పట్లో భోజనం ఎంత కష్టం ఉండేదంటే, ఇప్పుడు కొంచెం భోజనాలు పర్వాలేదు హాస్టల్స్లో, అప్పుడు చాలా దూరంగా ఉండేవి. పురుగులు పట్టిన బియ్యం, నీళ్ళ మజ్జిగ, చప్పటి పప్పు, ఈ 3 కాంబినేషన్ బాగుంది. విన్నవాళ్ళకి తెలుసు. ఒక్క ముద్ద కూడా లోపలికి పోవాలి. సరే ఈలోపు పచ్చిమిరకాయ ఎండిమిరకాయ పడిందంటే అదే పండగ, దానికోసం తనుకునేవాడు పిల్లలు. అంటే అప్పట్లో భోజనం కూడా చాలా కష్టం ఉండేది. ఎంతో హాస్టల్లో అలా ఉండేది. అయితే మొత్తానికి ఆ భోజనం తింటూనే చదువుకుంటూ సెలవులు ఎప్పుడు వస్తాయా అని చూసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి మంచి భోజనాలు పెట్టి, మంచి వస్త్రాలు కుట్టించి, తల్లిదండ్రులు బాగా ఫీజులు కట్టి, వేలు ఖర్చు పెట్టినా కూడా పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు చదువుకోవడానికి పిల్లలకి తల్లిదండ్రులు ఎంతో వసతులు కల్పిస్తున్నారు, వాళ్ళు కోరిందల్లా ఇస్తున్నారు. కానీ పిల్లలు చదవట్లేదు. పిల్లలకి చదువు మీద పట్టుదల ఉండలేదు, చెడిపోతున్నారు, చెడు స్నేహాలు ఎక్కువైంది. అయితే మరి మా కాలంలో పరిస్థితి చూడండి. చిన్నపిల్లల హాస్టల్లో ఉన్నాం. ఆ హాస్టల్లో పెట్టిన భోజనమే తినకు వస్తుండేవాళ్ళు. ఎప్పుడన్నా మేము ఏదైనా సంతోషంగా పండగ చేసుకోవాలంటే ఏదో తెలిసిన హోటల్ నుంచి ఒక 5 రూపాయలు సాంబార్ తెచ్చుకుని అన్నం, అది మంచి స్పెషల్ అన్నం. ఒక 5 రూపాయలు సాంబార్ తెచ్చుకొని అన్నంలో పెట్టుకొని తింటే సంతోషం. మొత్తానికి ఈ విధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ కష్టపడి చదువుకోవడం జరిగింది. నేను ఆ చదువుతున్న సమయంలో నా 15వ సంవత్సరంలో మారుమనసు పొందాను. 18వ సంవత్సరం బాప్టిజం తీసుకున్నాను. 20వ సంవత్సరం నా జీవితాన్ని దేవుని సేవకి సమర్పించడం జరిగింది. నేను ఒంగోలులో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న టైంలోనే సేవ చేసేవాడిని. స్టూడెంట్ లైఫ్లో ఒకవైపు నేను విద్యార్థి ఉంటూ అప్పుడే సేవ మొదలు పెట్టాను. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మను కూర్చున్నటువంటి మంట లోపల మండుతూ ఉండేది. సువార్త చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండేది కాదు. ఎప్పుడు సేవ చేయాలా అనే తలంపు ఉండేది. ఎంత కష్టపడి సేవ చేశానంటే, నేను ఒంగోలు చదువుతున్న సమయంలో ఇంచుమించు ఒక 50 గ్రామాల సువార్త ప్రకటించాను. నేను విద్యార్థిగా ఉన్న టైంలోనే ఆ ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 50 గ్రామాల్లో సువార్త చేశాను. పగల కాలేజీకి వెళ్ళేవాడిని, సాయంత్రం అయితే ఏదో ఒక పల్లెటూరుకి వెళ్ళిపోయేవాడిని సువార్త చెప్పడానికి. సైకిల్ మీద, బస్సులోనూ లేకపోతే నడిచో వెళ్ళిపోయి ఎప్పుడు అర్ధరాత్రికి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం హాస్టల్కి. భోజనం ఉంటే తినేవాడు, లేకపోతే వస్తుండేవాడు. పగలు కాలేజీ చేస్తూ సాయంత్రం సువార్తకి వెళ్ళిపోయేవాడిని. అంతేకాదు కరపత్రికలు ప్రింట్ చేసి రోడ్ల మీద నిలబడి, కాలేజీ గేట్ల దగ్గర నిలబడి పంచుతూ ఉండేవాడిని.
కరపత్రికల పరిచర్య. కొన్నిసార్లు కరపత్రికలు ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ తీసుకొని కొంతమంది చదువుకునేవాడు, కొంతమంది చించేసేవాడు, నలిపేసేవాడు. కాలేజీ గేటుల దగ్గర నిలబడి పిచ్చోళ్ళలాగా పత్రికలు పంచుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే యవనస్తులను మిస్ అవ్వకూడదు అని. ఆ తర్వాత ఏం చేసేవాడు తెలిసిన, సెలవులు వచ్చినప్పుడు యూత్ రిట్రీట్లు పెట్టించేవాడు. యవనస్తులను గ్యాదర్ చేసి ఎవరన్నా సేవకుని పిలిపించి వాక్యం చెప్పించేవాడు. ఈ విధంగా పల్లెటూరులో స్వార్థ ప్రకటించడం, పత్రికలు పంచడం, యూత్ రిట్రీట్లు పెట్టడం చేశాను. అంతేకాదు ఒంగోలులో ఏవిఎం గ్రౌండ్స్ లో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టించేవాడిని. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు కనీసం ఒంగోలు పట్టణానికి ఒక 20 మంది స్పీకర్స్ నేను పరిచయం చేశాను. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టించేవాడు. అసలు కొన్నిసార్లు అయితే పాస్టర్లు కూడా అసూయపడేవాడు. ఒక అంధుడు, ఒక స్టూడెంట్ ఇంత పెద్ద మీటింగ్స్ ఎలా పెడుతున్నాడు అని వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టించేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు, స్కాలర్షిప్, లెక్చరర్స్ ఇచ్చే డబ్బు అవన్నీ దాచిపెట్టి మీటింగ్స్ పెట్టించేవాడు. నేనైతే చినిగిపోయిన బట్టలు వేసుకొని పురుగులు బట్టలు బియ్యం తిని నేను చదువుకున్నాను. నా జేబులో వేరు రూపాయల డబ్బులు ఉండేవి. అయితే ఆ డబ్బులు పెట్టి కనీసం మంచి భోజనం తినేవాడిని కాదు, మంచి బట్టలు కుట్టించుకునేవాడిని కాదు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టించేవాడిని, కరపత్రికలు పంచేవాడిని, యూత్ రిట్రీట్లు పెట్టించేవాడిని. ఎందుకో తెలిసిన, నేనేమనుకునేవాడినంటే ఈ డబ్బు నా కోసమే ఖర్చు పెట్టుకుంటే ప్రయోజనం పెట్టుకున్నాం. ఈ డబ్బు పెట్టి సువార్త వినిపిస్తే పరలోక బ్యాంకులో నేను ధనవంతుడు ఉంటాను, దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. కాబట్టి ఈ డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు సువార్త చెప్పించాలి అనుకునేవాడిని. పిల్లలు నేనైతే కాలేజీకి వెళ్ళి కూర్చుంటే పిచ్చోళ్ళని చూసేవాడు. ఎందుకంటే చినిగిపోయిన పాటలో, మాసిన పాటలో బూట్లు చినిగిపోతే బూట్లు తీసి పెట్టుకొని కాలేజీకి వెళ్ళేవాడు. నేను కాలేజీలో కూర్చున్నప్పుడు మిగతా స్టూడెంట్స్కి పెద్ద అర్థమయ్యేది కాదు. కాలేజీలో కూర్చునేవాడిని, చెప్పిన పాటలు వినేవాడిని, సాయంత్రం ఏదో పల్లెటూరుకి వెళ్ళిపోతాను. మీటింగ్స్ పెట్టిస్తాను, యూత్ రిట్రీట్లు పెట్టిస్తాను, పత్రికలు పంచుతాను, కాలేజీ టైంకి వెళ్ళి కూర్చొని క్లాస్ వింటాను. మిగిలిన స్టూడెంట్స్కి ఏం అర్థమయ్యేది కాదు. నా జేబులో డబ్బులున్నా కూడా అవి ఖర్చు పెట్టుకోవడానికి నాకు మనసు అప్పేది కాదు. నేనేమనుకునేవాడినంటే ఈ డబ్బుని సేవకు ఖర్చు పెట్టాలి, సువార్త అందించాలి అనుకునేవాడు. మరి ఈ రోజుల్లో ఎంతోమంది డబ్బు ఉండి కూడా, ఆరోగ్యం ఉండి కూడా, అవయవాలు బాగా ఉండి కూడా, మంచి ఉద్యోగం చేస్తూ కూడా దేవుని సేవకులకు డబ్బు ఖర్చు పెట్టలేకపోవడం దురదృష్టకరం, దుఃఖకరం. ఈ రోజుల్లో ఎంతో మందికి సేవ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అవయవాలు బాగా ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, చేతుల్లో డబ్బు ఉంది, చేయొచ్చు. అయితే దేవుని సేవ కోసం ఈ రోజుల్లో మనుషులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. సంపాదించుకోవడం ఎక్కువైపోయింది. మీటింగ్స్ కూడా ఒక బిజినెస్ లాగా తయారైంది. అయితే నేను ఆ రోజుల్లో కష్టపడి సేవ చేశాను. ఆ రోజు కష్టపడ్డాను, కానీ ఇప్పుడు ఛాలెంజ్గా నిలబడి చెబుతున్నాను. సేవకుల మధ్య చెబుతాను, యవనస్తుల మధ్య చెబుతాను, బహిరంగ సభలో కూడా చెప్తాను. ఎందుకంటే ఇది జరిగిన సాక్షి. మీటింగ్స్ అప్పుడు ఎంత కష్టపడేమో తెలిసిన, నా దగ్గర ఏదో ఒక 2-3 కుర్రోళ్ళు ఉండేవాడు. వారితోనే 20 మంది పని చేయించేవాడు. అన్ని పనులు నేను చేసేవాడిని. ఊడ్చేవాడిని, బట్టలు వేసేవాడిని, క్యాన్వాస్ నేనే వెళ్ళేవాడిని. మరి పోస్టులు అంటించాలంటే మైదా పొక్కెట్లు నేనే మోసుకుంటూ పోతూ, ఎక్కడన్నా గోడ వచ్చినప్పుడు సైకిల్ మీద ఒక వ్యక్తిని ఎక్కించి నిలబెట్టి కింద నేను మైదా పోస్ట్ అందిస్తూ అంటించేవాడు. అట్లాగా ఒక పని కాదు, అన్ని పనులు చేశాను. ఈరోజు మీరు పనులు చేయడం గొప్పేం కాదు. నేను అంధుడిగా ఉండే, విద్యార్థిగా ఉండే అన్ని పనులు చేశాను. నేనే క్యాన్వాస్ చేసేవాడిని, నేనే కుర్చీలు మోసేవాడిని, నేనే పోస్టులు అంటించడానికి వెళ్ళిపోయేవాడిని. రాత్రులు రోడ్ల మీద కొనుక్కునేవాడిని, రాత్రులు పని చేసి కొన్నిసార్లు అయితే మీటింగ్ అయిపోయినాక ఎటువంటి వెళ్ళిపోయేవాడు. వర్షం వచ్చింది ఏమని చెప్పి ఒక్కడిని బట్టలన్నీ మొడతేసుకొని కుర్చీలన్నీ తీసి ఒక్కడిని తవ్వుకొని లోపల పెట్టుకునేవాడిని. ఒక్కడిని అట్లా సర్దిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ పని చేసినాక నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించదు మీరు చేస్తే. ఎందుకంటే అవన్నీ నేను చేస్తున్నాను కదా. ఇప్పుడు పని చేయడం గొప్పవచ్చు, కానీ ఆ రోజుల్లో నాకు పెద్ద సహాయకులు లేకపోయినా కూడా ఏదో ఒక 2-3 ఎమ్మటి పెట్టుకొని అన్ని పనులు చేసేవాడు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ టీచర్గా నడిపించాను. అప్పుడు చర్చిలోకి వెళ్ళి చాపలు వేసేవాడిని, పోయి డ్రమ్ము కొట్టి మొదలు పెట్టేవాడిని. అర్థమైందా? పలానా పని అని కాదు, ఏ పని అయినా సరే చేయాల్సిందే. పలానా పని నాకు చేత కాదు అంటే నేను ఒప్పుకునేవాడు కాదు. ఎట్టయినా సరే చేయాలా, దేవుని వారికి కష్టపడాలనుకునేవాడిని. కాబట్టి చిన్నప్పుడు సండే స్కూల్ తీసుకున్నాను, యవనస్తున్నప్పుడు యూత్ మీటింగ్ నడిపించాను, పెద్ద సేవకున్నాను. అంతేకాదు
నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న సమయంలో నా తోటి స్టూడెంట్స్కి ఒక మాట చెప్పేవాడిని, ఏ బాబు, మన సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి. ఒక ఆత్మను రక్షిస్తే 1 కోటి రూపాయలు సంపాదించినట్టు లెక్క. కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా అది గొప్ప కాదు. జీవితాంతం సంపాదిస్తే ఎంత సంపాదిస్తారు? ఒక 20 లక్షలు సంపాదిస్తారేమో ఉద్యోగం చేసి, మహా సంపాదిస్తే. అయితే ఒక ఆత్మను సంపాదిస్తే 1 కోటి రూపాయలు సంపాదించినట్టు. కాబట్టి అన్నిటికంటే ఆత్మ సంపాదించే ఉద్యోగం పెద్ద ఉద్యోగం అని చెప్పేవాడు. దీంతో ఒంగోలు ఏబిఎం కాలేజీలో పెద్ద ఉద్యమం వచ్చేసింది. ఇక స్టూడెంట్స్ సేవ చేయడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు కూడా నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ అనేక మంది ఆంధ్రాలో అక్కడక్కడ సేవ చేస్తూ ఉన్నారు. వారిని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. అప్పట్లో వాళ్ళు నా మాట వినలేదు, కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది వినలేదు. అయితే దేవుడు వారిని పట్టుకున్నాడు. అనేక మంది ఇప్పుడు సేవలో ఉన్నారు. మొత్తానికి ఈ విధంగా పిల్లరా, ఒంగోలులో మరి ఒకవైపు స్టూడెంట్గా ఉంటూ మరోవైపు దేవుడు తన పరిచయంలో పాల్గొన్నాడు. మీరు కానీ ఇప్పుడు ఒంగోలు వెళ్ళి ఐసీఆర్ మీకు తెలుసండి అని అంటే, మీటింగ్స్ పెట్టిస్తాడు ఆయన అంటారు. అది నాకు తెలుసు, మీటింగ్స్ పెట్టిస్తాడు ఆయన అంటారు. ఎందుకంటే ఇక నా పని అదే, మీటింగ్స్ పెట్టించడం, సువార్త ప్రకటించడం, పత్రికలు పంచడం, యూత్ రిట్రీట్లు పెట్టడం, ఇదే పని. తోటి విద్యార్థులను ప్రోత్సహించడం. మొత్తానికి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తయింది. అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి? పూర్తిగా సేవ చేయాలనేటువంటి తలంపు లేదు, ఫుల్ టైం వర్కర్గా ఉండాలని ఆలోచన లేదు. ఉద్యోగం చేస్తూ సేవ చేయాలి, ఇది నా తలంపు. మొత్తానికి డిగ్రీ అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే, నేను సేవ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. సిటీ స్టడర్, చార్లెస్ టీ స్టడర్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ పుస్తకాన్ని ఒక్క రోజులోనే చదివి దాన్ని పూర్తి చేశాను. ఆ పుస్తకం మొత్తం చదివించుకున్నాను. ఆ పుస్తకం అయిపోతూ ఉండగానే నేను పెద్దగా ఏం చేశాను, కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. అతని యొక్క జీవిత చరిత్ర, అతను చేసినటువంటి సేవను చూసినప్పుడు వెంటనే నేను ఏడ్చి ఆ పుస్తకం ద్వారా నేను ప్రభావితం చెంది నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే, నేను కూడా ఈ సిటీ స్టడ్లా సేవ చేయాలి. అంతకుముందు ఉద్యోగం చేస్తూ సేవ చేయాలనుకున్న నేను ఎప్పుడైతే ఈ సిటీ స్టడ్ పుస్తకాన్ని చదవడం జరిగిందో, వెంటనే నేను కూడా ఇతరులాగా సేవ చేయాలా, నేను కూడా ఒక మిషనరీ అయిపోవాలి, నేను కూడా ఆత్మను రక్షించాలి, ఉద్యోగం వద్దు అనుకున్నాను. అనుకొని పూర్తిగా సేవ చేస్తామని బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాను. విజయవాడలో 2 సంవత్సరాలు మరి బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. డిగ్రీ అయిపోయిన తర్వాత విజయవాడ ఉన్నటువంటి ఆత్మకూరులో మారణాతాలో 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత మరి ఇప్పుడు నేను ఎక్కడ సేవకు వెళ్ళాలి ఆలోచిస్తూ ఉన్నాను. సేవకు సమర్పించుకున్నాను, మంచిదే. ఉద్యోగం వద్దనుకున్నాను, బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఎక్కడ సేవకు వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి, నా సేవా క్షేత్రం ఎక్కడ అని ఆలోచిస్తున్నప్పుడు ఒంగోలులో మీటింగ్లో కూర్చొని నేను వాక్యం వింటూ ఉన్నాను. అప్పుడు ఒక దైవ సేవకుడు వాక్యం చెబుతూ మధ్యలో అసందర్భంగా మాట్లాడుతున్నాడు. అది వాక్యానికి కనెక్షన్ లేదు. అసందర్భంగా మాట్లాడుతూ, నువ్వు శ్రీకాకుళం జిల్లా వెళ్ళకూడదా, శ్రీకాకుళం జిల్లాలో చర్చిలు లేవు, అక్కడ సేవకు లేరు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అడిగిన చోట ప్రకటించు అని గర్దిస్తూ మాట్లాడితే అది నా గుండెల్లో గుంజుకున్నట్టయింది. నాకు వాక్యం చెబుతూ మధ్యలో శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడాడు. అప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు, నీవు శ్రీకాకుళం జిల్లా మిషనరీగా వెళ్ళాలి, నీవు అక్కడ సేవ చేయాలని. వెంటనే నిర్ణయం తీసుకున్నాను పిల్లరా. ఆ తర్వాత ఒక 3-4 సార్లు నేను గవర్నమెంట్ జాబ్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. నేను ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగం వద్దనుకున్నాను. ఇక చదువు ఆపేశాను. శ్రీకాకుళం జిల్లాకి మిషనరీగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు మా సొంత గ్రామం కారం చేరుకొచ్చి కృతజ్ఞత కూటం పెట్టించుకున్నాను. కృతజ్ఞత కూటం పెట్టి సరుపుకొని ఇక శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరాను ఒక్కడిని. అప్పుడు మా ఇంట్లో వారు బంధువులు ఏడుస్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడ సేవ చేస్తావు, నువ్వు ఎలా చేయగలుగుతావు అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే అప్పుడు నేను చెప్పాను, అవి బాగా గుర్తు, నేను శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నాను, అక్కడ నేను మిషనరీగా పనిచేస్తాను, ఆ జిల్లా మొత్తం స్వార్థ ప్రకటించాలి, అవసరమైతే చచ్చిపోతే అక్కడే సమాధి చేయబడ్డా కూడా మేలే, నేను ఆ జిల్లాకి బయలుదేరి వెళ్ళిపోతున్నాను, మరలా వీలైతే మళ్ళీ వస్తాను, మరి లెటర్స్ రాస్తూ ఉంటానని చెప్పి
మొత్తానికి కారంచేడు నుంచి బయలుదేరి విజయవాడ వచ్చాను. ఇక విజయవాడ నుంచి ఇక రేపు రాత్రి శ్రీకాకుళం వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఈలోపు ఏం జరిగిందంటే బెట్రగుంట్లో టౌన్ చర్చిలో పాస్టర్ గారు లేరు. బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గారు లేకపోవడంతో మరి ఆ సంఘ పెద్దలు మరి సేవకుని కొరకు వెతుకుతూ మొత్తానికి విజయవాడ నన్ను పట్టుకొని బెట్రగుంట సంఘానికి వచ్చి సంఘాన్ని బలపరచమని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నేను సంఘ కాపరిగా ఉండను, నేను సువార్థికునిగా ఉండను, నేను మిషనరీని శ్రీకాకుళం జిల్లా వెళ్ళాలి అని చెప్పాను. అయితే వారు ఏం చెప్పారంటే, నేను ఉండొద్దు, సంఘాన్ని బలపరిచి వెళ్ళమని చెప్పి నన్ను మరి బలవంతం చేయడంతో వెనక్కి వచ్చి బెట్రగుంట వెళ్ళి ఒక 4 రోజులు అక్కడ సభలు పెట్టి వాక్యం చెప్పి మళ్ళీ వచ్చేసాను. నా మనసు అంతా ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లా మీద ఉంది. అక్కడ సువార్త ప్రకటించాలా, ఆ జిల్లా మొత్తం పూర్తి అవ్వాలి అని ఆలోచిస్తున్నాను. నేను ఎప్పుడైతే బెట్రగుంటలో 4 రోజులు సభలు పెట్టి వచ్చానో అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని ఈ సమయంలో ఈ వ్యక్తి అయితే మన సంఘానికి సరిపోతారని వారు బలవంతంగా పట్టుబట్టి నన్ను బెట్రగుంటకు సంఘ కాపరిగా తీసుకొచ్చారు. సరే, మొత్తానికి బెట్రగుంటకు వచ్చాక 2.5 సంవత్సరాలు అక్కడ నేను సంఘ కాపరిగా పనిచేశాను. నేను అక్కడికి వచ్చినప్పుడు మరి సంఘస్థులు మాట్లాడి సూజన్ మార్గరెట్తో నాకు అక్కడ వివాహం జరిగించారు. అప్పుడు అనిపించింది, దేవుడు ఒకవేళ మరి వివాహం చేయడానికి, కుటుంబీకులుగా చేయడానికి అక్కడికి తీసుకొచ్చాడా అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రాక్టికల్ వరకు మరి పాస్టల్ మినిస్ట్రీ ఎలా ఉండిందో కూడా రుచి చూపించడానికి మరి నాకు అనుభవం రావడానికి దేవుడు అక్కడ తీసుకొచ్చాడా అనిపించింది. మొత్తానికి పెట్టుకుంటూ వచ్చినాక 2.5 సంవత్సరాలు చిన్న వయసులో ఆ పెద్ద సంఘంలో పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు అక్కడే వివాహం అయింది. మరి తాను కూడా సేవకులు అవడం వల్ల ఇద్దరం కలిసి చక్కగా సేవలో వాడబడుతున్నాం. దేవుడు తర్వాత కుమారుడు మాకు ఇచ్చాడు. ఆ కుమారుడికి హిల్కియా అని పేరు పెట్టి తనను కూడా దేవుని సేవకు సమర్పించాడు. అంటే ఇప్పుడు కుటుంబ సమేతంగా సేవ చేస్తూ ఉన్నాం. బెట్రగుంటలో 2.5 సంవత్సరాల పరిచయం అయిపోయినాక శ్రీకాకుళం జిల్లా గురించి దేవుడు నాకు తలంపిస్తూ ఉన్నాడు. మొత్తానికి బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇప్పుడు మీటింగ్స్లో దేవుని వాక్యం చెబుతూనే శ్రీకాకుళం జిల్లా వెళ్ళటం మొదలుపెట్టాను. 2001 నుండి ప్రతి సంవత్సరం ఒక 2-3 పర్యాయాలు వెళ్ళి ఆ జిల్లాలో సువార్త ప్రకటించాలని మొదలుపెట్టాను. ప్రియులారా, ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఇంటింట సువార్త మొదలుపెట్టాను. నేను చనిపోయే లోపు ఆ శ్రీకాకుళం జిల్లా మొత్తం సువార్త ప్రకటించబడాలా, అది నా గోల్గా పెట్టుకున్నాను. 2001 నుండి 2005 వరకు మొత్తానికి ప్రయాసపడి ఆ జిల్లాలో 1500 గ్రామాల్లో సువార్త ప్రకటించాను. ఇంచుమించు ఆ జిల్లాలో కనిపించిన ప్రతి గ్రామానికి సువార్త వెళ్ళింది. ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ పొలివేలు దగ్గర మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. ఎండలో చెమట కడుకుంటాను, ప్రభా ఈ గ్రామాన్ని రక్షించు నాయన, ఈ గ్రామాన్ని మాకు ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసుకొని ఆ గ్రామంలో ప్రవేశించి వీధి సువార్త చెప్పేవాళ్ళం. ఇంటింట పత్రికలు పంచేవాళ్ళం. కొన్నిసార్లు అయితే డ్యాన్స్ చేసేవాళ్ళు, అందరూ నిలబడి నాట్యం చేస్తూ ఉంటే జనాలు గుంపులుగా వచ్చేవాడు. అప్పుడు వాళ్ళు సువార్త చెప్పి మేము వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఇంచుమించు శ్రీకాకుళం జిల్లా మొత్తం సువార్త ప్రకటించాము. కొన్ని లక్షల పత్రికలు ఆ జిల్లాలో పంచడం జరిగింది. పిల్లల బెట్రగుంటలో నుండి బయటకు వచ్చాక మరి ఒకవైపు మీటింగ్స్కి వచ్చి దేవుడి వాక్యం అందిస్తూ, మరోవైపు ఈ శ్రీకాకుళం జిల్లాలో మిషనరీ పరిచయం చేయడం జరిగింది. అక్కడ ఎంత కష్టపడేవాళ్ళం అంటే ఒక్కొక్క రోజు 15-20 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఆ కొండల్లో, అడవుల్లో, పొలాల్లో మరి దౌడుకుంటూనే పడుకులు ఎదుస్తూ 15-20 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఎక్కడైతే నేను మీకు షూట్లో కనపడుతున్నాను, ఏసీ రూమ్లో ఉండొచ్చు, కారులో ఉండొచ్చు, ఆడికెళ్తే చెట్టు కింద కొనుక్కుంటాం. మట్టిలో త్రాగడానికి మంచినీళ్ళు ఉండవు, తినడానికి కొన్నిసార్లు తిండి ఉండదు, భోజనం ఉండదు. కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు తెలిసిన, ఆకలి అవుతూ ఉంటే ఆ రోడ్డు మీద నడిచిపోతూ ప్రక్కనుండే పిచ్చి చెట్లు కాయలు కోసుకుని తినేవాళ్ళం. వాస్తవం, నాతో వచ్చిన టీమోళ్ళు అడగని చెప్తారు. రోడ్డు మీద నడిచిపోతా ఉంటే ఆకలి తెగవుతుండేది. మరి ఆ ప్రక్కన కనిపించే చెట్లు ఏదో ఒకటి కనిపిస్తే ఆ కాయలు కోసుకుని తిని ఆకలి తెచ్చుకునేవాళ్ళం. ఒకవైపు ఏమో నడవాలి, రెండోది బరువు మొయ్యాలి, మూడోది అరవాలి. ఆహారం మాత్రం బరువులు మోస్తూ ఉండాలి. మెగాఫోన్లు డ్రమ్ములై బరువులు మోసుకుంటూ నడుస్తూ అరుస్తూ సువార్త చెప్పాలి. కానీ లోపల మాత్రం ఆహారం లేనందువల్ల శక్తి ఉండేది కాదు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క రోజు 10-15 గ్రామాలు కూడా తిరిగేవాళ్ళు. అట్లాగా
శ్రీకాకుళం జిల్లాలో సువార్త ప్రకటించడం జరిగింది. దేవుడు వాడుకుంటూ వచ్చాడు. మొన్న 2005లో ఆ జిల్లా మొత్తం సువార్త పని పూర్తయినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇక చనిపోయినా పర్వాలేదు అనిపించింది. గోల్ కొట్టేసాను చాలు. శ్రీకాకుళం జిల్లా మొత్తం సువార్త ప్రకటించాలనుకున్నాం, సువార్త ప్రకటించాం. సిటీస్లో సువార్త ప్రకటించాం, పల్లెటూరులో సువార్త ప్రకటించాం, సంతంలోకి వెళ్ళి సువార్త చెప్పాం, కొండల్లోకి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి సువార్త చెప్పాం. కొండ మీద జనం ఉంటే వాళ్ళ కోసం కొండ ఎక్కేవాళ్ళం, అడవిలో జనం ఉంటే వారి కోసం అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే దూసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ప్రజలకు సువార్త అందించాం, పత్రిక అందించాం. ఇప్పుడైతే కొంతమంది సేవకులు కూడా అక్కడికి పంపించి శ్రీకాకుళం జిల్లాలో పరిచర్య జరిగిస్తున్నాం. పిల్లలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక శ్రీకాకుళం జిల్లాలోనే కాదు కానీ తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాం. రంపచోడవరం లోపల అడవుల్లో ఏజెన్సీలోకి వెళ్ళి సువార్త చేశాం. కొన్ని చోట్ల అయితే నలబలి కూడా ఇస్తారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాం. ఎక్కడ దాకా ఎందుకు, మన జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో 200 గ్రామాల్లో ఈ చుట్టుపక్కల తిరిగి మేము సువార్త ప్రకటించాం. మన జిల్లాలో కూడా ఇలాగ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన గ్రామాల్లో తిరిగి మరి సువార్త ప్రకటిస్తున్నాం. ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్న వయసులో మధ్య తరగతిలో పుట్టినటువంటి నన్ను, మరి అంధుడుగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఎలాగ తన పరిచయంలో వాడుకుంటున్నాడో మీరు అర్థం చేసుకోండి. మరి నా వివాహం అయిన తర్వాత మా పాస్టర్ సూజన్ మార్కెట్ కూడా చక్కగా స్త్రీల పరిచయంలో దేవుని చేత వాడబడటం మొదలైంది. తాను స్త్రీల పరిచయంలో వాడబడుతుంది. తర్వాత నాతో పాటు దేవుడు మంచి టీంని ఇచ్చాడు. ఆ టీంతో అనేకమైన స్థలాల్లో మిషనరీ క్యాంపులు చేస్తున్నాం. అనేకమైన స్థలాల్లోకి వెళ్ళి మీటింగ్స్ పెడుతున్నాం. కొన్ని చోట్ల మా సొంత ఖర్చులతో మీటింగ్స్ పెడతాం. నేనైతే కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి ఏం చెప్తానంటే, నేనే నల్లదారుని చెప్తాను. ఎందుకో తెలుసిన, చెమట గార్చి సువార్త ప్రకటించి మరి అనేక మంది ఇచ్చినటువంటి కాంపులు తీసుకుని వెళ్ళి ఆ అడుగుల్లో పండుగలో నేను ఖర్చు పెడతాను. ఇట్లా మీటింగ్స్కి వచ్చినప్పుడు నాకు ఎంతో డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు తీసుకెళ్ళి మిషనరీ పరిచర్యలో ఖర్చు పెట్టినప్పుడు నేనే నల్లదారుని, నా చెమట గార్చిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నానని వారికి నేను చెప్తాను. అవును, ఈ రోజుల్లో సంస్థలుండి విదేశీ సహాయం వస్తూ కూడా సేవ చేయనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల డబ్బులుండి కూడా ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. సేవాటం పెట్టుకొని సంపాదన మీద పడిన వాళ్ళు ఉన్నారు. సేవని, మీటింగ్స్ ని బిజినెస్ గా మార్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళారా, దేవుడైతే నన్ను బలంగా వాడుకుంటూ వచ్చాడు. నేను కష్టపడి సేవ చేయడం నేర్చుకున్నాను. ఎక్కడ ఉండటమైనా తెలుసు. ఈరోజు ఏసీలో ఉండగలను, రేపు చెట్టు కింద ఉండగలను. ఈరోజు మంచి భోజనం తినగలను, రేపు పుస్తకం ఉండగలను. దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. సేవ జరగాలి, ఆత్మ రక్షించబడాలి. సుఖపడాలనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు సుఖపడతాం, రేపు కష్టపడతాం. దేవుడు నాకు మంచి టీంని ఇచ్చాడు. మా టీం కూడా గొప్పగా పరిచయం చేసింది. మిషనరీ క్యాంపులు పెడతాం, తర్వాత స్వార్థ ప్రకటిస్తాం, సొంతగా మీటింగ్స్ పెడతాం. కొన్నిసార్లు అయితే మేము సోషల్ వర్క్ కూడా ఎంతో చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎలా చేస్తామో తెలిసిన సోషల్ వర్క్ ఉదాహరణ చెప్తాను. ఒకసారి మేము గుంటూరు జిల్లాలో ఉన్న జైల్స్ మొత్తాన్ని స్వార్థ చెప్పాను. గుంటూరు జిల్లాలో ఇంచుమించు ఒక 8 జైలుకి వెళ్ళి ఒక్కొక్క జైల్లో ఉన్న ఖైదీలందరిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు చక్కగా స్వార్థ చెప్పి వాళ్ళ పత్రికలు ఫ్రూట్స్ పంపించేవాళ్ళం. వాళ్ళలో కొంతమంది ఏడుస్తూ పశ్చాత్తాపడి వాళ్ళ తప్పులు ఒప్పుకునేవాళ్ళు, ఉత్తరాలు కూడా ఇంటికి రాసేవాళ్ళు. అలాగే జైల్లో ఖైదీలు కలుసుకునేవాళ్ళు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి వారికి ఫ్రూట్స్ ఇచ్చి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం. అంతేకాదు కుష్ఠరోగులు పరామర్శించేవాళ్ళం, అంధులను పరామర్శించేవాళ్ళం, అడుగుకునేవాళ్ళని, విధవరాళ్ళని. ఈ విధంగా ఒకవైపు సువార్త ప్రకటిస్తూనే మరోవైపు సోషల్ వర్క్ కూడా చేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పట్టణంలో ఉన్న అడుగుకునేవాడు మొత్తాన్ని తెలుసుకొస్తాం. అడుగుకునేవాళ్ళందరినీ తెలుసుకొచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా సువార్త కూటమి ఏర్పాటు చేసి కూటమి అయిపోయినాక వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపిస్తాం. మంచి భోజనం. ఎందుకు చెబుతున్నా తెలిసిన, జైల్లో, హాస్పిటల్లో అడుగుకునేవాడి మధ్య, విధవరాళ్ళ మధ్య, అందుల మధ్య, కుష్ఠరోగుల మధ్య, ఈ విధంగా మాకు చేతనైన వారికి మా పరిధిలో ఒకవైపు స్వార్థ ప్రకటిస్తూనే మరొకవైపు సోషల్ వర్క్ చేస్తున్నాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఒక అంధుడుగా ఉండి చిన్న వయసులో ఉన్న నేను ఇంత సేవ చేస్తా ఉంటే, మరి చక్కగా అవయవాలు బాగుండి ఆరోగ్యంగా ఉండి మంచి ఉద్యోగాలు చేస్తూ లేక సంస్థలు పెట్టుకొని ఈరోజు దేవుని కొరకు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు?
ఎవరు నన్ను సాక్ష్యం చెప్పమంటే, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను ఇల్లు కట్టుకున్నాను, దేవుడు నాకు కారు ఇచ్చాడు, ఈ సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు ఇచ్చింది కాదు, దేవుడికి నువ్వేమి ఇచ్చావు, అది సాక్ష్యం. దేవుడి కొరకు నువ్వేం చేశావు? దేవుడు నన్ను దీవించాడంటే దేవుడు దీవించక దెయ్యం దీవించిందా? దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, రైటే. దేవుడిని దీవించాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నిన్ను కాపాడాడు, ఓకే. అయితే దేవుడి కోసం మరి నువ్వేం చేశావు? అయితే ఇప్పుడు ఒక్కొక్క సాక్ష్యం చెప్పమంటే 3 రోజులు సీరియల్ చెబుతున్నాను. ఏంటో చెప్పే సాక్ష్యం నేను చేసే పని పనులన్నీ, నేను అక్కడ చేసి వచ్చాను, ఎట్టు చేసి వచ్చాను అంటే ఇల్లు కూడా నేర్చుకుని చెడిపోమని. ఇప్పుడు నా సాక్ష్యాలు చెప్పమంటే ఏం చెబుతారు తెలుసు? నేను చెడిపోయిన బ్రతుకులన్నీ చెబుతాను. చెడిపోయిన బ్రతుకు చెబుతున్నారు, రెండవది దేవుడు చేసిన మేలు చెబుతున్నారు, రైటే. మరి దేవుడి కొరకు వీళ్ళేం చేస్తున్నారు అది చెప్పట్లేదు. సంపూర్ణ సాక్ష్యానికి 3 భాగాలు ఉంటాయి. ఒకటి మన పాత జీవితం, రెండవది మరి దేవుడు మనకు చేసిన మేలు, మూడవది ప్రస్తుతం దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం. ఒకటి నీ పాత జీవితం ఏంటి, ప్రభు నమ్మకం ముందు నీ పాత జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా చెడిపోయావు. రెండవది నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీ జీవితం ఎలా మారింది, ప్రభు నిన్ను ఎలా స్వస్థపరిచాడు, ఎలా దర్శించాడు. మూడవది ప్రస్తుతం ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు. నిజమైన సాక్ష్యం అంటే ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవడం కాదు, ప్రభువు మనం ఇవ్వటం. ప్రభు కోసం నువ్వు ఎంత స్వార్థ చేస్తున్నావు, ఎన్ని గ్రామాలు తిరిగావు, ఎన్ని పత్రికలు వచ్చావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎంత శ్రమించావు, ఎంత రిస్క్ తీసుకున్నావు, అది చెప్పాలి సాక్ష్యం. కాబట్టి దేవుడు చిన్న వయసులో నన్ను పెంచుకున్నాడు. చిన్న వయసులో దేవుడు వెలుగు ద్వారా నాకు దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత సండే స్కూల్ అప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడు దేవుడు నాతో సేవ జరిగించుకున్నాడు. వివాహమైన తర్వాత మరి కుటుంబ సమేతంగా సేవలో సాగిపోతున్నాం. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పెట్రగుంటలో ఉంటూ 5 రకాలుగా దేవుని పరిచయం చేయడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఒకటి మరి శాంతి మార్గం సహవాసం అని ఒక చిన్న పరిచర్య మొదలుపెట్టాను. దీనిలో నాతో కూడా 50 మంది సేవకులు కలిసి పనిచేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అక్కడక్కడ ఒక 50 మంది వరకు సేవకులు ఈ శాంతి మార్గం తరఫున పనిచేస్తున్నారు. దానికి డైరెక్ట్గా నడిపిస్తున్నాను. రెండవది పెట్రగుంట దగ్గర తాళ్ళూరులో ఒక సంఘంలో సంఘ కాపరుగా ఉండి ఆ సంఘాన్ని నడిపిస్తున్నాను. మూడవది విజయవాడ, గుంటూరు పట్టణాల్లో ఎలోహిం బైబిల్ స్కూల్ ప్రారంభించి ప్రిన్సిపాల్గా పనిచేస్తూ అనేక మంది సేవకులకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇంచుమించు 400 మంది వరకు మా దగ్గర ట్రైనింగ్ బయటకు వెళ్ళారు. 4వది మీటింగ్స్లో ఈ విధంగా బయటకు వచ్చి స్వార్థ ప్రకటిస్తూ, 2వ రాత్రి వర్తమానాలు అందిస్తూ, అలాగే సంఘాలను బలపరుస్తూ ఉన్నాను. 5వది ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మిషనరీ పరిచర్య జరిగిస్తున్నాను. ఆ శ్రీకాకుళం జిల్లానే కాక ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో కూడా సువార్త, అందరి ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ, మీటింగ్స్ పెడుతూ, మరి సేవకులను పంపుతూ, సేవకులను ప్రోత్సహిస్తూ పరిచర్య జరిగిస్తున్నాం. ఈ విధంగా దేవుని పరిచర్య ఒకవైపు జరిగిస్తూ మరోవైపు సోషల్ వర్క్ కూడా చేస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుంచి ఈ మధ్యకాలంలో మనోడు 10వ ఇవ్వటమే గొప్ప అనుకుంటున్నారు. 25% దేవునికి ఇవ్వడానికి నేను నేర్చుకున్నాను. మనోడు దర్శిబాలు ఇస్తే అదే గొప్ప అనుకుంటున్నారు. 25% దేవునికి ఇవ్వడానికి నేర్చుకున్నాను. దేవుని కొరకు కష్టపడటానికి నేర్చుకున్నాను, శ్రమించడానికి నేర్చుకున్నాను. ఈరోజు సుఖపడవచ్చు, రేపు కష్టపడవచ్చు. సుఖాన్ని ఎంత సంతోషంగా తీసుకుంటామో కష్టాన్ని కూడా అంతే సంతోషంగా తీసుకున్నాను. ఈ విధంగా పిల్లరా మరి చక్కగా దేవుని యొక్క సేవలో వాడబడుతున్నాను. అయితే యవనస్తులైన మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నన్ను వాడుకుంటున్న దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నన్ను పోషిస్తున్న దేవుడు ఎవరినైనా పోషిస్తాడు. నేను కొత్తలో సేవకు వచ్చేటప్పుడు, తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు భయపడేవాడిని. ఎందుకంటే నా ఎవరు పోషిస్తారా అనుకునేవాడిని. వివాహం అంటే నాకు భయం, కుటుంబాన్ని ఎట్లా పోషించాలా అని. సేవకు రావాలంటే భయం, పోషణ ఎట్లా జరిగిద్దా అని. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని సేవ చేయటం అంటే అదేదో అడుక్కున్నట్టుగా అనుకుంటున్నారు, అదేదో ఒక చిన్న చూపు అనుకుంటున్నారు. సేవలోకి వెళ్తే పొస్తులు ఉండాలేమో, పోషణ జరిగింది, సమాజం పట్టించుకోని అనుకుంటున్నారు. పిల్లరా, ఈ ప్రపంచంలో అన్ని ఉద్యోగాల కంటే గొప్పది దేవుని సేవ. నువ్వు కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా అది గొప్ప కాదు. నువ్వు ఒక సేవకుడు అయితే, సేవకురాలు అయితే అంతకంటే గొప్ప లేదు. ఎందుకో తెలుసిన, సేవకులకు ఉండే ఒక ప్రత్యేకత మీకు చెప్తాను. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా
ఆశీర్వాదాలు పొందుకునేవాళ్ళు. అయితే సేవకులు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఈ లాభాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వాదాలు పొందుకునేవాడు, ఆశీర్వదించబడేవాడు. అయితే దైవ సేవకుడు అనేవాడు ఆశీర్వదించబడటమే కాదు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. దేవుని ఆశీర్వాదాలు ప్రజలకు రావాలంటే సేవకుల ద్వారా వస్తాయి. కాబట్టి నువ్వు ఒక సేవకుడు అయ్యావంటే, నువ్వు ఒక సేవకురాలు అయ్యావంటే, నీ ఎవరి కాలంలో నువ్వు సేవకు వచ్చేవంటే, నీ ఎవరి కాలంలో నువ్వు బైబిల్ ట్రైనింగ్ వచ్చేవంటే, ఇక దేవుడిని నువ్వు వాడుకోవటం మొదలు పెడతాడు, దేవుడిని నువ్వు పోషించడం మొదలు పెడతాడు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒక్కొక్క క్రైస్తవ కుటుంబం నుండి కనీసం ఒక్కొక్క బిడ్డని దేవుని సేవకు సమర్పిస్తే ఎంతో మేలు. దేవుడు మనకి ఎంతో మందిని గర్భఫలాలు ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి 3, 4, 5 పుడుతున్నాడు. మరి ఒక గర్భఫలాన్ని దేవుడికి ఇవ్వచ్చుగా. తల్లిదండ్రులైన వారు తమ కుమారుల్లో కుమార్తెలో ఇంటికి ఒకరినైనా దేవుని సేవకు ఇస్తే ఎంతమంది పాస్టర్లు వస్తారు, ఎంతమంది మిషనరీలు వస్తారు. మన దేశాన్ని మనమే రక్షించుకోవచ్చు, మన జిల్లాని మనం మార్చుకోవచ్చు. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చిక్కు ఏంటంటే, దేవుని సేవ అంటే చిన్న చూపు చూస్తారు. దేవుని సేవ అంటే ఏదో పట్టుకుట్టు కోసమైనట్టు, పని లేక సేవకు వచ్చినట్టు. కొంతమంది సేవకులు పిల్లనిటానికి వెనకాడతారు కదా. దేవుని సేవకుడు పిల్లలు కూడా ఎట్ట పోషిస్తాడమ్మా, మరి తాగుబోతాడు కావాలన్న రోజు తన్నింటికి పంపించేవాడు వెరీ గుడ్, కావాలి. తాగుబోతాడు అయిపోయి రోజు తన్ని పంపిస్తా ఉంటే సరే సరే, లేకపోతే దురలవాటులో పాపంలో తిరుగుతుంటే అడ్డాటోడుగా కట్నాలు ఇచ్చి పిల్లనిస్తారు. కానీ ఒక సేవకుడికి పిల్లనివ్వాలంటే ఈ సిగ్గులేని తల్లిదండ్రులు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఎట్ట పోషిస్తాడే అంటే దేవుడు పోషించలేడా? సేవ అంటే అంత సింపుల్గా కనిపిస్తుందా? దైవ సేవకుడిని దేవుడే పోషిస్తాడు. దైవ సేవకుడు అనగా ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. అది గుర్తుంచుకోండి. ప్రజలందరూ ఆశీర్వాదాలు పొందేవారు, సేవకుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. నా జీవితంలో నేను నేర్చుకున్నాను. ఇలా చిన్నప్పటి నుంచి నేను ఎంతో పేదవాడుగా ఉన్నాను. కొన్నిసార్లు నేను ఇంటర్ డిగ్రీ చదువుతున్న టైంలో భోజనం లేక ఆకలితో బాధపడుతూ ఉండేవాడిని. ఎవరన్నా ముందు భోజనం పెడతారేమని. నోరు తెరిచి అడగాలంటే సిగ్గు. ఎవరన్నా భోజనం పెడతారని చూసేవాడిని. అట్లా నాకు తెలిసిపడి ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి ఎవరో ఒకరు భోజనం పెడితే సంతోషం తినేవాడు. భోజనం తినలేని పరిస్థితి, కొన్నిసార్లు ఎవరో గుర్తించలేని పరిస్థితి, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు పట్టుకున్నప్పుడు, దేవుని సేవలకు వచ్చినప్పుడు దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు. బైబిల్లో ఏముందంటే, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయన. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయన. దరిద్రుడైనటువంటి దావీదుని గొర్రెలు కాబట్టి దేవుడు తన సేవ కొరకు నిలబెట్టుకొని ఇశ్రాయేలు రాజుకి మహారాజుగా చేశాడు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించాడు. కారణం, దేవుని మాట వింటే దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. కాబట్టి నన్ను ఒక ఉదాహరణగా తీసుకోండి. ఆ సేవకుని చూడండి, ఈ సేవకుని చూడండి అని నేను చెప్పట్లేదు, నన్ను చూడండి. నేను ఒక ఛాలెంజ్. నన్ను వాడుకున్న దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నన్ను పోషిస్తున్న దేవుడు ఎవరినైనా పోషిస్తాడు. యవనస్తులైనటువంటి మీరు, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే, మీరు కూడా బైబిల్ ట్రైనింగ్ చేయాలనుకుంటే, మీరు కూడా దేవుని సేవ చేయాలనుకుంటే, మీకంటే గొప్ప ఆలోచనకి ఎవరికీ లేదు. నేను కొన్ని గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు, మా కుమారుడు IAS చదువుతున్నాడండి, డాక్టర్ చేస్తున్నాడండి, ఇంజనీర్ చేస్తున్నాడండి అంటే నాకు పెద్ద సంతోషం ఉండదు. మా కుమారుడు సేవ చేస్తున్నాడంటే నాకు ఎంత సంతోషమో. కొనుగోలు ఇంట్లో ఒక వ్యక్తి సేవకుడు అయ్యాడా అనుకునేవాడు. కాబట్టి యవ్వన కాలంలోనే రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, ఆయన కాడి మోయాలి, ఆయన సేవకు రావాలి. ముందు యవనస్తులు రక్షణ పొందాలి. ఆ తర్వాత దేవుని పిలుపుంటే వారు సేవకు వచ్చి యవన కాలంలో సేవ చేయాలి. ఈ విధంగా దేవుడు తన పరిచర్యలో నన్ను వాడుకుంటూ వచ్చాడు. దయచేసి నా కొరకు, మా కుటుంబం కొరకు, నాతో ఉన్న శాంతి మార్గం టీం కొరకు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. నన్ను ఒక ఉదాహరణగా తీసుకొని ఈ సాక్ష్యాన్ని వింటున్న మీరు కూడా ప్రభావితం చేయండి. యవన కాలంలో పాపంలో పడిపోకుండా, చెడు స్నేహాల్లో పడిపోకుండా మీ యవన కాలాన్ని దేవునికి సమర్పించి, యవన కాలంలోనే మీరందరూ మారు మనసు పొంది, మీలో కొంతమంది అయిన దేవుని సేవకులుగా మారి
విస్తారంగా ఉన్నటువంటి ఈ కోతను మీరు కోసి ఈ నశించిపోతున్న ఆత్మలను రక్షించి పరలోకంలో మీరు మంచి బహుమానం సంపాదించుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివాడు కొద్ది మందిగా ఉన్నారు. అనేక మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ నరకానికి వెళ్ళేవారిని ఆపే బాధ్యత మనదే. ఈ నరకానికి వెళ్ళేవారిని ఆపే బాధ్యత మనది కనుక యవనస్తులైన మీరు రక్షణ పొంది దేవుని సేవకులుగా మారి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని మార్చుతారు. మీరందరూ దేవుని చేతిలో పాత్రలుగా వాడబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాము. అట్టి కృపను దేవుడు మనకు దయచేయక అందరూ తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యవనస్తులారా, దేవుడు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. ఈ సమయంలో దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాను. నీవు బాప్తిసం తీసుకోవాలని కోరుతున్నాను. యవన కాలంలోని నీవు కూడా ఒక సేవకుడు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నీ కోరికలేంటి? నీ తలంపు ఏంటి? ఫ్యూచర్ గురించి నీ ప్లాన్ ఏంటి? ఇక్కడ చెప్పు కూర్చున్నావు. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు? ఏమి చేసినా అంతా వ్యర్థమే. దేవుని సేవ చేస్తే అది మిగిలింది. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాకంటే సీనియర్స్ ఈరోజు రైలు బండలు అడుగుకుంటున్నారు. తెలుసా మీకు? నేను ట్రైన్లో పోతున్నప్పుడు అనేక మంది అడుగుకుంటూ నాకు ఎదురు వస్తారు. వాళ్ళందరూ నాకు తెలుసు. వారిని చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. వాళ్ళు నాకంటే సీనియర్స్, నాకు చదువు చెప్పినవాడు. నేను జూనియర్గా ఉన్నప్పుడు వాళ్ళు నాకు అక్షరాలు నేర్పించినాడు. ఈరోజు ఎంతోమంది అడుగుకుంటా ఉన్నారు. అయితే నాకు ఉద్యోగం వచ్చినాక నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. దేవుని సేవ కొరకు వచ్చాను. దేవుడు వాడుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సెక్షన్లో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. అందరూ తల వంచండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం మీ జీవితాలకు ప్రభావితం కావాలి. ప్రభువా, నేను కూడా ఇలాగ సాక్ష్యం చెప్పగలిగితే ఎంత మేలు. నన్ను కూడా ఇలాగ ఒక మంచి సేవకుడిగా వాడుకున్నాయన. నన్ను కూడా ఒక సేవకురాలుగా చేసుకో ప్రభా. ఈ లోకం వ్యర్థమైనా ఈ 100 సంవత్సరాల్లోపు జీవితం కాదు, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా. అందరూ ఒక మంచి తీర్మానం తీసుకుంది. ఒక చిన్న పాలో నేను పాడుతుండగా ఈ సాక్ష్యంలోనే మీకు సేవ కొరకు ఆల్టర్ కలుస్తున్నాను. మీరు సేవ చేయడానికి ఈరోజు ఎవరైనా బైబిల్ చదివికి రావాలని ఆశపడుతున్నారా? దేవుని యొక్క సేవ చేయాలనుకుంటున్నారా? మీరు విస్తారంగా ఉన్న ఈ కోత కొయ్యటానికి వాక్యం అనే కొడవలు పట్టుకొని బయలుదేరగలవా? ఈ అంచు దినాల్లో యవనస్తుల పాత్ర ఏంటి? దేవుని సేవ చేయటం, దేవుని కొరకు సాక్షులుగా నిలబడటం, దేవుని కొరకు మిషనరీలుగా వెళ్ళటం, సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇక్కడ సంపాదించిన అనవసరం, ఇక్కడ బ్రతికిన అనవసరమే. ఈ చదువు, ఈ ఉద్యోగాలు, ఈ భవిష్యత్తు ఇదంతా క్షణం మాత్రమే. అయితే దేవుని సేవ చేస్తే నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నరకానికి వెళ్ళే వాళ్ళని అనేకులను తప్పించిన వాడు అవుతావు, తప్పించిన దాని అవుతావు. దేవుని సేవకు మించిన ఉద్యోగం మరొకటి లేదు అని నా సాక్ష్యం ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఈనాడు నేను సేవకు వచ్చాను కనుక అనేకులకు ప్రయోజనకరంగా ఉంటున్నాను. కొన్ని వేల మందికి దేవుని వాక్యం చెప్తున్నాను. అదే నేను సేవకు రాకుండా ఉంటే పనికి మాలిన అయ్యేవాడు. నేను ఎక్కడుండేవాడో నాకే తెలియదు. నా వలన ఎవరికి ప్రయోజనం ఉండేది కాదు. దేవుడు తన సేవకులకు పిలుచుకున్నాడు. నన్ను పిలుచుకున్న దేవుడు యవనస్తులని మిమ్మల్ని కూడా పిలుచుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అనేకుల్ని బైబిల్ ట్రైనింగ్కు ప్రేరేపిస్తున్నాడు. అనేక మంది సిస్టర్స్, బ్రదర్స్ సేవ చేయడానికి ఇప్పుడు ముందడుగు వేయాలి. దేవుడు యూత్ క్యాంపులో మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. ఆయన పేరే తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన యవనస్తురాలా, దేవుని కొరకు నువ్వేం చేస్తావు? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు, నీ కోసం రక్తం కార్చిన ప్రభువు కొరకు నువ్వేం చేస్తావు? నువ్వు కూడా వెళ్ళి ఒక గ్రామంలో సేవ చేస్తావా? నువ్వు కూడా వెళ్ళి పత్రికలు పంచుతావా? నీవు కూడా వెళ్ళి ఒక సంఘానికి సంఘ కాపరిగా ఉండి నడిపిస్తావా? నీవు కూడా ఒక ప్రాంతానికి మిషనరీగా వెళ్తావా? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి కృతజ్ఞతగా నువ్వేం చేస్తావు? ఈరోజు ప్రభు సిలువలో ఉండి మనందరినీ పిలుస్తూ ఉన్నాడు తన సేవకులు. ముందు రక్షణ పొందాలి, తర్వాత సేవ చేయాలి. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అందరూ ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం. నా పేరే తెలియని ప్రజలు ఎందరో
ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. ప్రార్థన చేసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో, దేవుడు నిన్ను కూడా ఇలాగే ఒక సేవకుడిగా వాడుకోబోతున్నాడేమో, దేవుడు నీతో సాక్ష్యం చెప్పించబోతున్నాడేమో, దేవుడికి నువ్వు కావాలేమో. ఒక్కసారి ఆలోచించేయి. లక్షల మంది ప్రజలు రక్షణ పొందని వారు ఉన్నారు. వారిని గుర్చిన బాధ భారం కలగాలి. నువ్వే నశించిపోతే ఇతరులను ఎవరు రక్షిస్తారు? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మనం, సేవకులు కొడుకులుగా కూతురులుగా పుట్టినటువంటి మీరు, విశ్వాసులు కొడుకులుగా కూతురులుగా పుట్టిన మీరే సేవ చేయకపోతే, మనమే దేవునికి ఉపయోగపడకపోతే ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారు? రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో, ఊరెలు బలవీరులలో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో, ఊరెలు బలవీరులలో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం. యూత్ క్యాంప్లో ప్రభుని పట్టుకుంటున్నాడా? యూత్ క్యాంప్లో ప్రభుని దర్శిస్తున్నాడా? ఈ రోజు నుంచి నువ్వు ఆయన సేవ చేయాలనుకుంటున్నావా? నేను కూడా ఇదిగో 10th ఇంటర్మీడియట్ అయిపోయాక నేను కూడా బైబిల్ ట్రైనింగ్ చేయాలని, నేను కూడా కొన్ని వేల మంది ప్రజలకి ప్రయోజనకరంగా ఉండాలి, నా వల్ల అనేక మంది మేలు పొందాలి అని ఆశ నీకుందా? తమ్ముడు, చెల్లి, సోదరి, సోదరులారా, దిస్ ఇస్ ద రైట్ టైం. అంచెల్లో విస్తారంగా మన కోత పోయటానికి గొడవలు పట్టుకునేవాడు కావాలి. వాక్యం అనే గొడవలు పట్టుకొని ఆత్మల పంట పోయటానికి వెళ్ళాలి. మనం యూత్ క్యాంప్ పెట్టింది అందుకే. దేవుడిని దర్శించిపోతున్నాడు. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను ప్రేరేపిస్తాడేమో. చిన్న వయసులోనే ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఈరోజు ఇలాగ సేవకుని అవుతానని అనుకోలేదు. సేవ చేయాలని ఆశ ఉంది, కానీ ఇలా సేవకుని అవుతాను అనుకోలేదు. దేవుని చిత్తం, దేవుని కృప. దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. నిన్ను కొంతమందికి ప్రయోజనకరంగా చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో. అందరూ తలవంచని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మీ ఘనమైన పాదములకు స్తోత్రం చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యవనస్తుల మధ్య నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు పొందున్నాను. కేవలం నా సాక్ష్యం వీరికి ప్రయోజనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా సాక్ష్యం ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. అనేకులు మనోనేత్రాలు వెలిగించబడి
మీ సేవ చేయడానికి ముందుకు వచ్చినట్లుగా చేయండి. ఈ సాక్ష్యాన్ని మీరు ఫలింపు చేయండి. ఈరోజు ఎంతమంది అయితే యవ్వన కాలంలో రక్షణ పొందడానికి తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానం వీరి జీవితాల్లో స్థిరపరచండి. ఎంతమంది అయితే సేవ చేయడానికి తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానాన్ని కూడా వారి జీవితాల్లో స్థిరపరచండి ప్రభు. ఈ సాక్ష్య పరిచర్య చక్కగా నడిపించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు ఈ సమయంలో